Seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో. Tomorrow, as we are going to celebrate 80th Independence Day, we want to wish you all a very happy Independence Day. On that occasion, isn't it a wonderful thing, Sam? ఒక remarkable milestone మన దేశానికి 80th Independence Day celebrate చేసుకోవడానికి. Here's a quick quiz, Sam. Okay. Let's see how much of an Indian you are. Yeah. How many colors do we have in our national flag? 3. And that's why it's called a... Tricolor flag. What is it in Hindi? Har Ghar Tiranga. Tiranga. Okay. So name the 3 colors. Saffron, white and green. All the answers are in front of you. Yeah, exactly. And what's the wheel called in between? Ashoka Chakra. Ashoka Chakra. ఎన్ని ఉన్నాయి సామ్ దానికి? 24 spokes ఉంటాయి. ఓకే సూపర్. వాటి ఉద్దేశం? Virtues. Virtues. Okay. Who wrote our national anthem? Rabindranath Tagore. What is it? It's Janagana Mana. Okay, Sam. Yeah. I think that's so what enough. is the national fruit of India? Oh, is it mango? Exactly, yeah, it's mango. How many states and union territories do we have? 28 states and 8 or 9 union territories. Yeah, must be close, Ruth. Social studies ఇప్పుడు చాలా కష్టమే బట్ Correct. One final question ఏంటంటే సుప్రీం అథారిటీ ఉన్న డాక్యుమెంట్ మన కంట్రీ ఫాలో అయ్యే డాక్యుమెంట్ ఏంటి? Yeah, that is the constitution. Exactly, that's the constitution of India. Yeah, Dr. B.R. Ambedkar and many others Contributed to it, yeah. So we are like, we have at least little things about our country. Correct. ఇంత హ్యాపీ ఇండిపెండెన్స్ అని చెప్పుకుంటున్న రోజుల్లోనే సామ్ ఒకలాంటి థింకింగ్, ఒక మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితేనే దే ఆర్ లైక్ మోర్ ఇండియన్స్ అండ్ వేరే టైప్ ఆఫ్ పీపుల్ అయితే దే ఆర్ సమ్ కైండ్ ఆఫ్ లెస్ ఇండియన్స్ అన్న భావన అనేది ఉంది కదా సామ్. ఎగ్జాక్ట్లీ రూత్. కానీ అంటే ఈ క్వశ్చన్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఆలోచన చేయాలంటే సరే ఇండియన్ అంటే ఎవరు? ఓకే, ఇండియన్ కి డెఫినేషన్ అంటే ఏంటిది? ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే నేషనాలిటీని రిలీజియన్ రెండింటిని కలిపేస్తేనే ప్రాబ్లం వస్తుంది. దట్ ఇస్ ట్రూ సామ్. నేషనాలిటీ ఇస్ సపరేట్, రిలీజియన్ ఇస్ సపరేట్. యూ కెనాట్ మిక్స్ బోత్ ఆఫ్ దెమ్. రూత్, మనం ఆలోచన చేసినప్పుడు యూనిటీ డస్ నాట్ మీన్ యూనిఫార్మిటీ అని అంటాం. ఓకే, అంటే ఐక్యత అనేది ఒకటే లాగా ఉండాలి అని అనుకోవడం బుద్ధిహీనత. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఇండియా దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. అబ్సల్యూట్లీ. ఇండియాలో ఒకటి రోటీ తింటామా, రైస్ తింటామా? అన్ని ఒక్కొక్కటి రాష్ట్రంలో ఒక్కొక్కటి తింటాం. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. ఫుడ్ వేరు, డిఫరెంట్ చాయిసెస్, డిఫరెంట్ ప్రిఫరెన్సెస్. క్లోదింగ్ వేరు, అండ్ కల్చర్ అంట దట్ ఇస్ ఆల్సో కంప్లీట్లీ డిఫరెంట్ కల్చర్. హౌ మెనీ లాంగ్వేజెస్ రూత్? సో మెనీ. చాలా. అంటే మనం ఈ యూనిఫార్మిటీ తెస్తే ఏమవుతుందంటే నారో డౌన్ అయిపోతా ఉంటది. ఫస్ట్ రిలీజియన్ అంటాం, తర్వాత లాంగ్వేజ్ అంటాం, తర్వాత ప్లేస్ అంటాం. అట్లా ఏమైపోతుందంటే ఈ డివిజన్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. కనుక మన కాన్స్టిట్యూషన్ చెప్పినట్టుగానే, మన కాన్స్టిట్యూషన్ లో మనకి స్వేచ్ఛ ఉన్నట్టుగానే యువర్ ఫ్రీ, యువర్ కాన్షియన్స్ ఇస్ ఫ్రీ to profess and practice any religion, yes, which is allowed by the country. Country మనల్ని allow చేస్తున్నప్పుడు మనము ఖచ్చితంగా ఏ భేదాభిప్రాయం లేకుండా, ఏ విశ్వాసానికి చెందిన, ఏ ఆహారం తిన్నా, ఎటువంటి కల్చర్ కి చెందిన, ఈ దేశం అంతట్లో ఎక్కడ పుట్టినా కూడా అనుమానం లేకుండా వీఆర్ ప్రౌడ్ ఇండియన్స్. రూత్, there is no doubt about it. Anybody who is a part of India is a proud Indian by birth and by right. Okay. Exactly, yeah. So మనము భారతదేశ పౌరులంగా సిగ్గుపడాల్సిన అక్కర లేదు. Exactly. So we respect everybody in this country. Correct. At the same time we are no less than anybody else. Exactly. And there is no second class citizenship in this country. Okay. Yeah. So I'm proud to be an Indian. Yeah, exactly. So ఇది ఆలోచిస్తున్నప్పుడు ఇంకొక కోణం కూడా ఆలోచించాలి. Okay, Sam. ఏంటంటే today as religion is being linked to nationality, and we need to clear this up. ఏంటంటే నేను ఒకసారి స్కూల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి మా ఫ్రెండ్ వచ్చి, అరే మీరు వేరే దేశానికి వెళ్ళిపోండి, మీరు ఈ దేశంలో ఉండడానికి లేదు, ఈ దేశం మీది కాదని అన్నాడు. ఎందుకురా అంటే, మీరు బయట దేశం మతాలు నమ్ముకున్నారు కదా, ఈ దేశం మతం మీది కాదు, మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. ఇక నేనేం రిప్లై చేయలేదు, ఓకే ఓకే అని సైలెంట్ గా ఉన్నాను. సో అటువంటి మైండ్ సెట్ ని హార్డ్లీ 6th 7th క్లాస్ ఎట్లా వచ్చింది? సంబడీ హ్యాస్ indoctrinated that kind of a mindset. Yes, sir. So అంటే ఏంటంటే religion and nationality both are the same, they are interlinked with each other అని ఆలోచన. కానీ వాస్తవానికి మనం ఆలోచన చేసినట్లయితే క్రిస్టియన్స్ అయినంత మాత్రాన ఈ దేశానికి మనం చెందని వారము అని అనుకోవడము అది కాన్స్టిట్యూషన్ కి విరుద్ధం. Okay. You are free to practice any religion. We have the freedom in the constitution legally. Correct.
ఒకవేళ అట్లా కాకుండా నువ్వు ఇదే మతానికి చెంది ఇది ఫాలో అయితేనే నువ్వు ఇండియన్ అంటే అది డిక్టేటర్షిప్ అయిపోతుంది. ఎస్ సామ్. సో మనం ఇంకా డిక్టేటర్షిప్ లో లేం కాబట్టి మనకు ఆ స్వేచ్ఛను ప్రభుత్వం ఇస్తుంది కనుక మనము స్వేచ్ఛపూర్వకంగా మన విశ్వాసాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు అది మనం దేశానికి ఏమాత్రం కూడా విరుద్ధంగా ఉన్నాం అనేది కానే కాదు. నేను ఐఎమ్ ప్రౌడ్ క్రిస్టియన్ అని అంటున్నప్పుడు ఐ హ్యావ్ ఫౌండ్ లైఫ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఐ వాజ్ డెడ్ ఇన్ మై సిన్స్. నా పాపాల చేత నేను అపరాధం చేత చచ్చిన వాడనై ఉన్నప్పుడు అంటే టోటల్లీ నేను ఇది పాపము, ఇది భయంకర పరిస్థితి, ఇది నా స్థితి, నన్ను నేను మార్చుకోలేని స్థితిలో ఉన్నాను గుర్తించలేని సమయంలో I have found the evidence in Jesus that he can give me life. Okay. I have known him and it is not linked to some region. ఇది ఒక ప్రాంతానికి ఒక గుంపుకు చెందింది కాదు కానీ ఇది ప్రపంచానంతటికి చెందింది. ఆ వాస్తవాన్ని నేను కనుగొన్నప్పుడు జీవం కనుగొన్నాను నేను. నేను చీకటి నుంచి వెలుగులోకి తీయబడ్డా. చీకటికరమైన జీవితము, చీకటి క్రియల నుండి వెలుగు సంబంధమైన జీవితం వైపు ఆకర్షించబడ్డా. దట్స్ వాట్ ఇట్ మీన్స్ టు బి అ క్రిస్టియన్. అంటే నా సొంత స్వార్థపూర్వకమైన జీవితం నుంచి క్రీస్తు వైపు తిరిగిన. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నలీ, అది అంతరంగంలో జరుగుతుంది. సో దీనికి నేను దేశానికి ద్రోహం చేయడానికి ఏమాత్రం కూడా సంబంధం అనేది లేదు. రూత్, వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ టు డూ విత్ అవర్ ఫెయిత్. సో ఫెయిత్ అండ్ నేషనాలిటీ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే మన విశ్వాసము మన దేశానికి ఉపయోగకరంగా మనల్ని మారుస్తుంది కానీ ఉట్టి ఇదే విశ్వాసం ఉన్న వాళ్ళే ఈ దేశ పౌరులు అని అనడం మాత్రం అది ఎంతైనా కాన్స్టిట్యూషన్ కూడా మనకి ఎలవ్ చేయదు. కనుక మనము ఈరోజు వీ షుడ్ బి ప్రౌడ్ క్రిస్టియన్స్. మనం ఖచ్చితంగా క్రైస్తవులమైనందుకు గర్వించాల్సిన అవసరం ఉంది. ఇంకెవరన్నా వేరే గుంపుకు చెంది భారతదేశానికి చెందిన వారిని ఎలా గర్విస్తారో ఖచ్చితంగా మనం కూడా అలా గర్వపడాల్సిన అవసరత కూడా ఉందని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. Yeah, that is so true, Sam. Okay, Sam, so what I understood from all that you said is I am not a foreigner in my country. Exactly. I am an Indian. Yes. And I am a Christian. Yeah, Indian by nationality and Christian by faith. Yes, విశ్వాసం. ఆ రెండు 2 డిఫరెంట్ సెగ్మెంట్స్ అని గుర్తించినప్పుడే మనకు క్లారిటీ అని ఉంటది. అదే రీతిగా మనము డిఫరెన్సియేషన్ అనేది క్రియేట్ చేయము. మనం కూడా లోగా ఫీల్ అవ్వము. మరి ఇతర స్నేహితులకి ఎన్ని హక్కులు ఉన్నాయో మనకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి. సో మనం క్రైస్తవ విశ్వాసంలో ఉన్నా అని చెప్పి తక్కువ హక్కులు ఉండడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. యారో అంటే నేను ఇండియన్ అంటున్నప్పుడు నా జీవితకాలం అంతా నేను భారతదేశ పౌరుడిని. కానీ when I'm saying that I'm a Christian, then my citizenship is in heaven. ఈ శరీర రీతిగా ఖచ్చితంగా ఈ భారతదేశ పౌరుడిని. కానీ ఒకానొక రోజు ఈ శరీరాన్ని నేను విడిచి వెళ్ళిపోతాను. అప్పుడు నేను క్రీస్తులో విశ్వాసం ఉంచిన ఎడల ఆ నిత్య రాజ్యంలో ఉండే పౌరసత్వం నాకు క్రీస్తు ద్వారా అనుగ్రహించబడుతుంది. అది నా విశ్వాసం. అది నువ్వు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అది ఇంకొకరు వేరేలాగా నమ్మొచ్చు, వారి సొంత విశ్వాసం. కానీ నేను రుజువుల చేత, నేను ఆధారాల చేత, నేను అనుభవం చేత, నేను వాక్య సత్యం ద్వారా తెలుసుకున్నది ఏంటంటే నాకు క్రీస్తు ఒక స్థలాన్ని సిద్ధపరిచున్నాడు. ఆ స్థలానికి వెళ్ళాలంటే పాపంతో నేను వెళ్ళలేను. నా పాపము శుద్ధీకరించబడాలి. ఈ పాపం నుంచి నేను విముక్తి చెందాలి. ఆ విముక్తి చెందాల్సిన పరిష్కారం ఏది అని నేను వెతుకుతున్నప్పుడు ఐ ఫౌండ్ ఇట్ ఇన్ జీసస్. యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే ఉన్నదని, ఆయన మాత్రమే పాపుల గురించి వచ్చాడని, ఆయన మాత్రమే పాపాలని క్షమించగలుగుతాడని ఖచ్చితంగా నేను తెలుసుకున్నాను. లేఖన ఆధారాల ద్వారా నేను తెలుసుకున్నాను. నేను మరి ఇంకెక్కడ కూడా అది కనుగొనలేదు. అది నేను తెలుసుకొని నేను ఆయనలో విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నా పాపాలకి క్షమించి ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఆయనతో కూడా ఉంటారు అనే నిరీక్షణ ఇచ్చాడు ఆయన. ఐ హ్యావ్ దట్ హోప్ ఇన్ మై హార్ట్. సో దట్స్ సంథింగ్ దట్ ఈస్ డీప్ ఇన్ సైడ్ మై హార్ట్. సో దాన్ని మనము ఒక ప్లేస్ కి లింక్ చేసి ఇంకో దేశానికి లింక్ చేసి కన్ఫ్యూజ్ అయిపోయి నువ్వు దేశస్థుడు కాదు అనడానికి ఎవరికి కూడా వీలు లేదు. వీఆర్ క్రిస్టియన్స్ అండ్ వీఆర్ ఇండియన్స్ అండ్ వీఆర్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ట్రూత్. దట్ ఈస్ సో వండర్ఫుల్. ఎంత క్లియర్ డిస్టింక్షన్ ని మనం అందరం కూడా కలిగి ఉండాలి. ఇది లేకనే మనము కొన్నిసార్లు భయపడడం కానీ, కొన్నిసార్లు మనం ఎంతో లోగా ఫీల్ అవ్వడం కానీ జరుగుతుంది. బట్ ఇది నాన్న, ఆల్ ఆఫ్ యూ మై ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ వాచింగ్, దెన్ లెట్ us be proud to be called as Indians, and also let us be proud to call ourselves as Christians, and we follow our Savior Lord Jesus Christ. Right? So Sam, as we continue to speak, మనం ఈ దేశంలో
క్రైస్తవులంగా ఉంటున్నాము అంటే మరి మన క్రైస్తవ్యంని బట్టి క్రిస్టియానిటీ యొక్క కాంట్రిబ్యూషన్ ఈ దేశంలో ఎంతో ఉందని మనందరికీ తెలుసు సామ్. సో షుడ్ వి నాట్ బి ప్రౌడ్ అబౌట్ అవర్ క్రిస్టియన్ హెరిటేజ్? ఎగ్జాక్ట్లీ, వి నీడ్ టు బి ప్రౌడ్ అబౌట్ అవర్ క్రిస్టియన్ హెరిటేజ్. ఈ రోజు క్రిస్టియన్ హెరిటేజ్, క్రైస్తవులు ఏ విధంగా దేశానికి ఉపయోగకరంగా ఉన్నారనేది తుడిచివేయబడతా ఉన్నది చరిత్ర పుస్తకాలను. కానీ ఆ వాస్తవాలు ఎప్పటికీ దాచిపెట్టి ఉంచలేం. కానీ ఈ రోజు మనం గుర్తించాల్సింది ఏంటంటే Christians have contributed a lot to the country. You accept it or not, అది అంగీకరించక రూత్ ఇక్కడ మనం ఒక్క డిఫరెన్స్ గమనించాలి. కొలోనియలిజం వేరు, మన దేశానికి వాళ్ళు హాని చేసినారు. మన దేశాన్ని వారు దొంగలించినారా? చాలా విషయాలు దొంగలించారు. మన దేశంలో ఉన్న వారిని చాలా హార్మ్ఫుల్ గా ట్రీట్ చేశారా? ఎస్. వారి నుంచే మనం విడుదల పొంది ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకుంటామా? ఎస్, అబ్సల్యూట్లీ ట్రూ. మనం స్వాతంత్రం వారి నుంచి పొంది ఉన్నామని స్వేచ్ఛ కలిగి ఉన్నాం ఈ రోజు. ఎగ్జాక్ట్లీ, ఫర్ దాట్ వి రిజాయిస్. కానీ అదే సమయంలో there has been a Christian influence on India. క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటున్నప్పుడు ఎవరు అంటే క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా జరిగింది. ఈ రోజు క్రిస్టియన్ మిషనరీస్ అంటే కన్వర్షన్ చేస్తున్నారు అని అంటున్నారు. బట్ యు నీడ్ టు గో బ్యాక్ అండ్ చెక్ ద హిస్టరీ. సో colonialism is different and we stand against it. Exactly. And Christian missionaries are for the country who did a lot to our country, right sir? Correct. And take any field. ఈ రోజు మోడర్న్ ఇండియా ఈ విధంగా అవ్వడానికి మీరు ఒకసారి ఒకవేళ ఇఫ్ యూ క్యాన్ రీడ్ దీస్ 2 books, ఇట్ వుడ్ బి ఎ గ్రేట్ హెల్ప్. లెట్ దేర్ బి ఇండియా అనే ఒక పుస్తకము, అదే రీతిగా ద బైబిల్, ద మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా, విశాల్ మంగళవాడి. సో ఈ బుక్స్ ద్వారా క్రిస్టియన్ మిషనరీస్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఎంత ఉన్నతంగా ఉన్నాయో మీరు ఖచ్చితంగా కనుగొనవచ్చు. సో ప్రతి ఫీల్డ్ లో, టేక్ ఎనీ ఫీల్డ్, అంటే ఇది గర్వపడడానికి అవసరం ఉంది. ఎందుకు అంటే ఈ రోజు అంటే క్రైస్తవులు ఒక సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చూసే సమయంలో అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే క్రిస్టియన్స్ ఆర్ నెవర్ దేర్ టు హార్మ్ ద కంట్రీ. పాయింట్ ఏంటంటే క్రైస్తవునిగా మారి క్రీస్తులో విశ్వాసం ఉంచడం బట్టి దేశానికి హాని చేయమని మాత్రం బైబిల్ ఎక్కడ కూడా చెప్పదు. అబ్సల్యూట్లీ. బైబిల్ ఎప్పుడు కూడా అధికారులకు లోబడమని, వారి గురించి ప్రార్థించమనే ప్రోత్సహిస్తారు. అయితే అలాంటి చెప్పే బైబిల్ ద్వారా ప్రభావితం చేయబడిన వారు, దేశానికి మేలు చేసిన వారు, టాక్ అబౌట్ లిటరసీ, ఎవరు కాంట్రిబ్యూషన్ చేసినారు? క్రిస్టియన్ మిషనరీ చేసినారు. డిక్షనరీస్ అన్నా, బెంగాల్లో ఉన్న డిక్షనరీస్ అన్నా, లేకపోతే హిందీ డిక్షనరీస్ లో అన్నా, అంటే సాంస్క్రిత్ లో ఉన్న డిక్షనరీస్ అన్నా, అంటే ఈ భాషలు భారతదేశంలో ముందు లేవని కాదు, కానీ రిఫైన్ చేసి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ తీసుకొచ్చింది ఎవరు అంటే క్రిస్టియన్ మిషనరీస్ వాడుకోవడానికి. ఎగ్జాక్ట్లీ, యూ కెనాట్ డినై ఇట్. అండ్ ఈవెన్ ద లాంగ్వేజ్ హిందీ రోజు మాట్లాడుకున్నామంటే హిందీ ఆల్సో వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై క్రిస్టియన్ మిషనరీస్ అని చెప్పక తప్పదు. అంటే హిందీ భాష సృష్టించింది అని అనట్లేదు, కానీ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్ ఇస్ దేర్, యూ కెనాట్ డినై ఇట్. సో జాన్ గిల్క్రిస్ట్ అని ఒక్కసారి గూగుల్లో టైప్ చేస్తే యూ సీ హౌ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ దిస్ మోడర్న్ ఇండియా. అంత మాత్రమే కాదు రూత్, యూ నేమ్ ఎనీ ఫీల్డ్, అగ్రికల్చర్ ఫీల్డ్ తీసుకుంటే ఈవెన్ ఇప్పటికీ కూడా కల్కటాలో విలియం కేరీ హ్యాండ్ రిటన్ ఎట్లా ఈ వెజిటేబుల్ పండించాలి, ఎట్లా ఈ వెజిటేబుల్స్ పండించాలని హ్యాండ్ రిటన్ నోట్స్ ఉన్నాయి. ఆలు ఎట్లా పండించాలి, వాళ్ళు ఎందుకు బెనిఫిట్ చేయాల్సి వచ్చింది? దే వేర్ షోయింగ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ బేసికలీ. సో అట్లా యు టేక్ ఎనీ ఫీల్డ్, జర్నలిజం అంటావా, న్యూస్ పేపర్ జర్నలిజం, ప్రింటింగ్, ఏ ఫీల్డ్ తీసుకున్నా యు సీ ద హ్యాండ్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్. ఈవెన్ రైల్వేస్ ఆర్ ఎగ్జాక్ట్లీ, అంటే యు టేక్ ఎనీ నేమ్ ఎనీ ఫీల్డ్. ఎడ్యుకేషన్ అంటే ఇంతకు ముందు ఇండియాలో ఎడ్యుకేషన్ లేదని కాదు, కానీ పాయింట్ ఏంటంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, వెస్టర్నైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అందరికి ఏ భేదాభిప్రాయం లేకుండా వారు అందించగలిగినారు. ఎందుకు? బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే దేవుని స్వారూప్యంలో మానవుడిని చేసినాడు. దట్స్ ద ట్రూత్ ఆఫ్ ద బైబిల్. సో ఆ సత్యాన్ని నమ్మిన బిడ్డలు ఏం చేసినారు? భేదాభిప్రాయాలు చూపించలేదు. ఎనీబడి ఎల్స్, నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ, నువ్వు మంచోడివి, నువ్వు చెడ్డోడివి, నువ్వు పనికిరాడోడివి, నువ్వు పనికొచ్చేటోడు అని లేదు. ఎందుకంటే నీవు దేవుని స్వారూప్యంలో చేయబడ్డావు, నువ్వు విలువగలిగిన వాడు. దే గేవ్ ఎడ్యుకేషన్ టు ఎవ్రీ వన్, దే గేవ్ ట్రీట్మెంట్, హాస్పిటల్స్ గానీ వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా వాళ్ళు అందరికీ కూడా సమానంగా చూపించారు. బికాస్ ఆఫ్ ద ట్రూత్ దట్ దే బిలీవ్ ఇన్. అంటే దిస్ డిడ్ నాట్ స్ప్రింగ్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్స్, దిస్ కేమ్ అవుట్ ఆఫ్ ద బిలీఫ్ దట్ వాజ్ ఇన్ దేర్ హార్ట్. వారు సొంతంగా రాలేదు, అది వారి నమ్మకం ఏంటి? క్రైస్తవ విశ్వాసం. సో క్రైస్తవ విశ్వాసము నన్ను ఇంకా దేశభక్తి ఉండేటట్టుగా చేస్తుంది. సో
ఆ క్రైస్తవ విశ్వాసం బట్టి గర్వించాలి. Yes, Sam. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై క్రిస్టియన్ హెరిటేజ్. క్రిస్టియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. Then there are Christian missionaries who contributed Yes, in a sir. lot of ways. And there are a lot of other Christians who worked for the development of the country. So there's absolutely undeniable impressions that are left by our Christian missionaries. Exactly. And that is why we need to be proud Correct. of our Christian heritage. ఎగ్జాక్ట్లీ. అంటే అదే మనం ఆలోచన చేసేటప్పుడు ఇంకా వేరే మతాలకు చెందిన వారు ఎవరు కాంట్రిబ్యూట్ చేయలేదని కాదు మన పాయింట్. అట్ ద సేమ్ టైం పైనీర్ వర్క్ లో ప్రాథమికంగా హాస్పిటల్సే లేనప్పుడు ప్రారంభించడం కష్టమా, లేకపోతే హాస్పిటల్స్ అన్ని వచ్చిన తర్వాత ఒక హాస్పిటల్ పెట్టడం కష్టమా? Yeah, ఏం లేనప్పుడు స్టార్ట్ చేయడం ఇస్ అ టఫ్ థింగ్. ఎడ్యుకేషన్ ఉమెన్ కి ఏమీ లేనప్పుడు వచ్చి ఇనిషియేట్ చేసి ఉమెన్ ని ఎడ్యుకేట్ చేయడానికి ఇనిషియేట్ చేసింది ఎవరు? ఇట్స్ ద క్రిస్టియన్ మిషనరీస్. స్టాండింగ్ అగైన్స్ట్ ఆల్ ఆడ్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ టేక్ ఎనీథింగ్. యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ లో డిఫరెంట్ స్టేట్స్ లో వాళ్ళు పనిచేసేటప్పుడు ఏ రీజన్ లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకోవాలంట. అట్లాంటి వాళ్ళకి టీచ్ చేసింది క్రిస్టియన్ మిషనరీస్. దే టాట్ ద లోకల్ లాంగ్వేజెస్ టు అవర్ పీపుల్. సో అంటే ఆల్ దీస్ కాంట్రిబ్యూషన్స్ కెనాట్ బి ఫర్గాటన్. సో మనము వి షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ద క్రిస్టియన్ హెరిటేజ్. సో ఈ భారతదేశానికి మేము చెందము, మీరు ఏం చేయలేదు, దేశద్రోహమే చేస్తున్నారు అనేది పెద్ద అబద్ధం. ఖచ్చితంగా క్రైస్తవ విశ్వాసము ఈ భూమి మీద ప్రభావితము కలిగి ఉన్నది. సో ఇది ఒక ఎక్స్టర్నల్ రిలీజియన్ కాదు. దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ టు డూ విత్ ద హార్ట్. హృదయానికి సంబంధించింది. ఆ విశ్వాసము ఇంకా బెటర్ సిటిజన్స్ గా మనం ఉండడానికి ఎంతైనా ప్రోత్సహిస్తున్నారు. దట్ ఈస్ సో వండర్ఫుల్ సామ్. ఇప్పుడు దాకా మనం అంటే ప్రీవియస్ లో పాస్ట్ హిస్టరీలో వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ దట్ క్రిస్టియన్స్ హావ్ మేడ్ అనేది మాట్లాడుకున్నాం. ఎంత మంచి క్రిస్టియన్ హెరిటేజ్ మనకుంది అని, క్రైస్తవులంగా మనం ఎంతో గర్వించదగిన కాంట్రిబ్యూషన్స్ తప్పకుండా మన దేశానికి చేశారని మాట్లాడుకున్నాం. బట్ వాట్ అబౌట్ నౌ సామ్? ఇప్పుడు కూడా డూ వీ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఆర్ డూ వీ జస్ట్ టెల్? కరెక్ట్. సో దట్స్ వాట్ వీ హావ్ టు థింక్ అబౌట్ టుడే. ఓకే, ఎపిసోడ్ ఆలోచన చేసి 88th ఇండిపెండెన్స్ లో ప్రవేశిస్తున్న క్రైస్తవులంగా don't just be proud that you are an Indian Christian and also of the heritage that you have, but you have to proudly fulfill our responsibility as Indians. Okay, దేవుడు మనకు ఒక బాధ్యతను పెట్టి ఉన్నాడు. ఈ దేశంలో మనం పుట్టి ఉన్నాం గనక మన దేశము మనకి ఏం చేస్తుంది అన్నదానికంటే మనం దేశానికి ఏం చేస్తున్నాము అని ఆలోచన చేస్తూ మన బాధ్యతను మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. మన క్రైస్తవ విశ్వాసము దేశానికి నమ్మకస్తులుగా ఉండాలని మనకి ఎంతైనా కూడా మాటికి బైబిల్ గ్రంథంలో వివరించబడతా ఉన్నది. సో ఆ ఇంటిగ్రిటీ మనం డెవలప్ చేసుకుంటా ఆ నమ్మకత్వం కలిగి ఉండాల్సిన వారమై ఉన్నాం. రోమన్స్ 13:1-7 లో అధికారులకు విధేయత చూపించాలి, అధికారుల క్షేమంను మనం కోరాలి. అదే రీతిగా వి నీడ్ టు హ్యావ్ ఫేవర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఆల్సో. గుడ్ సిటిజన్స్ మాత్రమే కాదు, ద బైబిల్ ఆల్సో కాల్స్ అస్ టు ప్రే ఫర్ అవర్ లీడర్స్. మన అధికారుల కొరకు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే మీరు ఏ చర్చ్ తీసుకున్నా, టేక్ ఎనీ చర్చ్, ఏ గల్లీలో ఉన్న చర్చ్ తీసుకున్నా గానీ వారందరూ కూడా లోకల్ గా వాళ్ళున్న వారి దేశాన్ని గురించి ప్రార్థన చేసేవారు ఉంటారు క్రైస్తవులు. దట్స్ 100%. దేశం మేలు కోరేటట్టుగానే ఉంటారు. దట్స్ వాట్ ద బైబిల్ కాల్స్ అస్ ఫర్. దేశం గురించి ప్రార్థించమని, దేశ క్షేమం గురించి ప్రార్థించమని బైబిల్ గ్రంథం వివరిస్తుంది. ఇండియన్ క్రిస్టియన్స్ గా మన రెస్పాన్సిబిలిటీస్ ని ఫుల్ఫిల్ చేయడం విషయంలో లెట్ us బిగిన్ విత్ ప్రేయర్. ఇందాక శామ్ చెప్పినట్లు మనం చర్చెస్ లో ప్రేయర్ చేస్తాం, మన ఇండివిజువల్ లైఫ్స్ లో ప్రేయర్ చేస్తాం. వి ప్రే ఫర్ అవర్ సెల్స్, అవర్ ఫ్యామిలీస్, అవర్ రిలేటివ్స్ అట్లా. అండ్ దెన్ వి ప్రే ఫర్ అవర్ కంట్రీ. అక్కడ మనం డెఫినెట్లీ వి ప్రే ఫర్ అవర్ కంట్రీ. సో నాట్ జస్ట్ కంట్రీ, వి ప్రే ఫర్ ద హోల్ వరల్డ్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వాట్ జీసస్ టాట్ us to show compassion and love towards our countrymen. సో అదే ప్రేమను, అదే కనికరాన్ని చూపించే వరంగా ఉండాలి. As Jesus has shown us the example of loving the downtrodden, the sick, the dying and the perishing and the outcast. సో మన సమాజంలో మన దేశానికి చెందిన వారిని మనం అదే రీతిగా కనికరం చూపించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత మన మీద ఉంది. ఇది ఒక ప్రోగ్రామ్ లాగా ఆర్గనైజ్ చేసి చేయడం అవసరం లేదు. వ్యక్తిగతంగా క్రైస్తవంగా మన దేశం కొరకు అక్కడ నుంచి కూడా మనం ప్రారంభించవచ్చు. ట్రూత్ అండ్ అంత మాత్రమే కాదు, అన్నిటికంటే ఎక్కువ మన దేశాన్ని ప్రేమిస్తున్నాం గనక దేశంతో సత్యం పంచుకోకుండా ఉండలేము. మనం తెలుసుకున్న సత్యము మనకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ ప్రకారము ఖచ్చితంగా ప్రకటిస్తాం. ఎందుకు అంటే దేశస్తులు మేలు పొందాలనే కోరుకుంటాం. మన తోటి దేశస్తులు
యేసుక్రీస్తు ప్రభుని మనం తెలుసుకున్నట్టు తెలుసుకోవాలని ఖచ్చితంగా మనం ఆశపడతాం. ఎందుకు ఆశపడతాము అంటే ఎందుకంటే ఆయన పాపాలని క్షమిస్తాడు. ఇది విశ్వాసానికి సంబంధించింది. ఇదేదో అవుట్ సైడ్ గా నేషనాలిటీకి ఇదేదో ఇంకొక ఏజెంట్స్ లాగా పనిచేస్తున్నాం అని అనుకోవడం అది ఖచ్చితంగా బుద్ధిహీనత తప్పించి ఇంకేం లేదు. బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ టు డూ విత్ యువర్ హార్ట్. ఏం చేయకపోయినా పర్లేదు, నీ హృదయంలో నీ పాపపు స్థితిని గుర్తించి పాపానికి పరిష్కారం ఏంటి అని మేము తెలుసుకున్నాం. పాపానికి పరిష్కారం క్రీస్తు ప్రభువే పరిష్కారం. ఆయన పాప నిమిత్తం వచ్చాడు, పాపుల కోసం మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన నా యందు విశ్వాసం ఉంచిన వారు మరణించినను తిరిగి లేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన పాపాలు క్షమిస్తాడని ఆయన వాక్యంలో చెప్పినాడు. సో ఈ రోగము ఈ స్వస్థత ఆయన దగ్గర మాత్రమే ఉంది. సో ఆ వార్తను చెప్పడమే ఈ దేశాన్ని ప్రేమించడం. అందుకే రోజు గొంతు చీల్చుకొని కొడుతున్నా, మనల్ని అనేక హింసలు పెడుతున్నా కూడా ఈ వార్తను చెప్పడం మన పాపం. బికాస్ we love our country. Yes, sir. And we love our countrymen. So we will continue to do the same. We will pray for the country. We will serve the country. We will preach the good news to our countrymen, come what may. ఎస్ ఫ్రెండ్స్, మనం అందరం కూడా ఈ మాటలు వింటున్నాం కదా. సో డోంట్ యూ థింక్ వీ షుడ్ బీ ఫెయిత్ఫుల్ టు అవర్ కంట్రీ అండ్ ఆల్సో ఫెయిత్ఫుల్ టు అవర్ లార్డ్ ఇన్ హూమ్ వీ బిలీవ్ దట్ హీ ఈస్ ద వే టు హెవెన్. నిజంగా శామ్, వాట్ అ పవర్ఫుల్ అండ్ ఛాలెంజింగ్ వర్డ్స్ దీస్ ఆర్. May we be really good citizens of our country. And in closing, I want to read out these words to you, my friends. I hope this goes out to all of us who believe in the Lord. We can proudly say that I am Indian by birth. I am Christian by grace. I am a citizen by law. I am a servant by calling. I am a witness by commission. And I am secure in Christ for eternity. So may the Lord help us to be proud Indians and proud Christians. Exactly. And follow him faithfully. Yeah, and we have to understand, Ruth, if you are an Indian and if you believe in the Lord Jesus Christ, that does not make you any way less Indian. Wow. We are Indians and we are proud Christians. Indians by nationality, Christians by faith. Let's pray. దయగల తండ్రి, అవును ప్రభువా, మేము భారతదేశంలో ఉండటకు నీవు మాకు ఇచ్చిన కృపను బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాం. నీవు ఈ లోకమంతటి కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు అని మేము గుర్తించి ఉన్నాము. మా పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచి ప్రభువా నీవే నిజ రక్షకుడు అని మేము గుర్తించి భారతదేశంలో మేము నమ్మకమైన పౌరులు ఉండుటకు కృప చూపించి ఉన్నాం. అదే రీతిగా భారతదేశాన్ని ఇంకా దీవించి అధికారులందరినీ ఆశీర్వదించి భారతదేశం ఇంకా ఉన్నత ప్రగతిలోకి నడిపించబడ్డ కృప చూపించి అన్నిటికంటే ఎక్కువ భారతదేశంలో ఉన్న వారందరినీ రక్షణ సువార్త వినుటకు నీవే మార్గాలు సరళం చేసి మా దేశాన్ని కనికరించి నడిపిస్తారని నమ్ముచు ఈ మాటల ప్రకారం మేమందరం జీవించి ఇంకా భారతదేశానికి ఉపయోగకరంగా ఉండటకు నీవే కృప చూపించమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను. Amen. Amen. Thank you so much for joining in, friends. And as you celebrate, we want to wish you once again a happy Independence Day in advance. May the Lord be with us. Bye, everybody. Bye-bye.